హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. శుభ శుక్రవారం. ఈరోజు అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. నాకు కూడా టీచర్స్ డే గుర్తొచ్చింది ఈరోజు. నేను వన్స్ అపాన్ ఏ టైం టీచర్గా వర్క్ చేసి ఇప్పుడు హౌస్ వైఫ్ అయిపోయాను. ఎందుకంటే మా వాడికి నర్సరీ టు యూకేజీ వరకు నేనే టీచరు. అయితే ఇప్పుడు ఇంట్లో టీచర్గా ఉన్నాను. టీచర్ కమ్ మదర్ రావడం పిల్లలకి చాలా అదృష్టం. ఎంతమందికో కానీ అదృష్టం దక్కదు. గురువు పాత్ర, తల్లి పాత్ర రెండు నేనే చేశాను మా అబ్బాయికి. ఇప్పుడేమో నాకు చక్కగా బడికి వెళ్ళి వస్తున్నాడంటే గ్రేట్. ఫస్ట్లో అనేవాడు వెళ్ళనని, ఇప్పుడు మాత్రం చూశాడు ఇంట్లో పరిస్థితి ఉండాల్సి వచ్చింది. నాకు పెద్దవాళ్ళు ఉన్నారు చూసుకోవాలని, నేను వెళ్తానమ్మా అని వెళ్తున్నాడు. బాగా చదువుకుంటున్నాడు. అయితే ఈరోజు ఏంటంటే అసలు మ్యాటరు, నాకు మేము స్కూల్లో ఉండేటప్పుడు మా 10th క్లాస్లో సెలబ్రేషన్స్ బాగా చేసుకునే వాళ్ళం. టీచర్స్ డే రోజు టీచర్స్ అందరూ కలిపి స్టూడెంట్స్ అయిపోయేవారు. వాళ్ళు ఒక రూమ్లో కూర్చునేవాళ్ళు. మేమంతా కలిసి మా స్కూలు 10th క్లాస్ పిల్లలు అందరం కలిసి ఎస్పీఎల్ ఏమో ప్రిన్సిపల్గా యాక్ట్ చేసేవారు. మిగిలిన వాళ్ళంతా వేరే వేరే సబ్జెక్టులు తీసుకొని టీచర్గా ఆ రోజు శారీస్ కట్టుకొని వాళ్ళు ఎలాగైతే తయారవుతారో, ఏ టీచర్ ఎలాగా డ్రెస్సింగ్ చేసుకుంటారో అలా చేసుకొని రెడీ అయ్యి క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం. క్లాసెస్ చెప్పేవాళ్ళం. ఆ టీచర్ ఏ విధంగా యాక్ట్ చేసేదో మేము కూడా అలాగే యాక్ట్ చేసి చెప్తే మా టీచర్స్ నవ్వుకునేవారు. అయితే మేము ఇలా చేసామా అని. హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు, మా సార్ నా రమణమూర్తి సార్ అని. ఆయన ఇలాగ తల గోక్కుంటుంటే అలాగే చెప్పేవారు. మా సార్ చూసి నవ్వేవారు. మేము ఎలా క్లాస్ చెప్తున్నాం అన్నది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేవారు పక్కకు వచ్చి. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజంతా బాగా గడిచేది మాకు. ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఈరోజు మా అబ్బాయి ఏమో ఇంట్లోనే ఉండి మన ఇద్దరం ఇలా చేద్దాంరా అంటే ఓకే అని ఆడు వెళ్ళి టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు. ఇది గురుదక్షిణ. బాయ్ ఫ్రెండ్స్.